తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కావేరీ జిల్లాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఇక విజయ్ ప్రభుత్వం అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరీ నీళ్లు కూడా రావటం లేదని నిప్పులు చెరిగారాయన. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తూ ఉండగా కొందరు త్రిష అని నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో నవ్వుతూ ప్రసంగం ఆపిన ఉదయనిధి నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ వ్యాఖ్యానించారు. తాను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నానని వ్యంగ్యంగా అన్నారు. ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించి అన్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். ఇక ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నేపథ్యంలో తంజావూరు పోలీసుల బృందం చెన్నై నీలాంగరైలోని నివాసం వద్ద ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మండిపడ్డారు. ఉదయనిధి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటారని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోకుగా తీసుకుంటున్నా అని చెప్పారు. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఇక టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తాను తప్పు చేశానో లేదో కోర్టు డిసైడ్ చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. தொடர்ந்து எதிர்கட்சி ఇక ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తంజావూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఆనాడు కరుణానిధి అరెస్టుతో పోల్చుతున్నారు. రాజకీయ కక్షతోనే ఉదయనిధిపై కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. అప్పుడు జయలలిత, ఇప్పుడు త్రిష వెనకుండి నడిపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ప్రజా సమస్యల కంటే రాజకీయ కేసులే ఎక్కువ అయ్యాయన్న విమర్శలు జోరందుకున్నాయి. బయటిక రాజకీయ అరెస్టులో అసలు ఏం జరగబోతుంది తమిళనాట ఒక ఉత్కంఠ పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇదే విషయం మొత్తం రాజకీయం కూడా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. ఎస్ రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద కూడా కొంత హై డ్రామా జరిగింది, హై టెన్షన్ కూడా నెలకొన్న పరిస్థితి కనిపించింది. అయితే ఉదయనిధి స్టాలిన్ కూడా పోలీసులు భారీగా మోహరించి ఇంటి వద్ద అరెస్టు చేయడం కూడా జరిగింది. అయితే ఆ అరెస్టును చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఇలా మాట్లాడకూడదు అంటూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడాలంటారు రాజు? అయితే తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కింది. ముఖ్యంగా నిన్న చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాన్ని ఒక్కసారిగా హీట్ ఎక్కించాయి. ముఖ్యంగా ఆయన నటి త్రిష, అదేవిధంగా సీఎం విజయ్ ను ఉద్దేశించి చేసినటువంటి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల దుమారాన్ని ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు టీవీకే ఇటు శ్రేణులు కానివచ్చు, ఇటు డిఎంకే శ్రేణులు కానివచ్చు, వారిద్దరి మధ్య ఒక వాగ్వాదానికి కానివచ్చు, అదేవిధంగా పోటాపోటీ నినాదాలకు ప్రస్తుతం అయితే కారణమైంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తంజావూరులో నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు 24 గంటలు తిరగక ముందుకే ఇప్పటికే కేసులు నమోదు కావడం, ఆయన అరెస్టు కూడా ప్రస్తుతం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతానికి ఆయనను తంజావూరు పోలీసులు అరెస్టు చేశారు, ఆయనను కోర్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తన అరెస్టుపై ఆయన స్పందించడం జరిగింది. తన అరెస్టును ఒక జోక్ గా తీసుకుంటున్నాను, అసలు కారణం లేకుండానే నన్ను అరెస్టు చేశారు,
కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పేసి ఇప్పటికే ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఆయనపై చేసినటువంటి ఏవైతే త్రిషపై ఇండైరెక్ట్ గా చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే 6 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. మరి కాసేపట్లో మద్రాస్ హైకోర్టులో దీనికి సంబంధించి అత్యవసర విచారణ కూడా జరగబోతా ఉంది. ఇప్పటికే డిఎంకేకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయన అరెస్టు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఉదయమే ఏదైతే ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా 12 గంటల లోపే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ గా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, మాకు ఇంకా కోర్టు నుంచి ఎట్లాంటి ఉత్తర్వులు అందలేదని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి తంజావూరు అక్కడికి కోర్టుకు తరలిస్తున్నారు. జడ్జి ముందు మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఆయన అరెస్టు చేసి తరలిస్తుండగా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పోలీసులకు అడ్డు తొలగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీకే సీఎం విజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. తమ నాయకుడు ఎక్కడా కూడా తప్పు చేయలేదు, ఎందుకు అరెస్టు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రాజకీయ అరెస్టులే అని చెప్పి కూడా ఇటు డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన చేస్తా ఉన్నారు. మరొక వైపు పోటాపోటీగా ఇటు టీవీకి చెందినటువంటి అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఎంకే ఏదైతే ఉదయనిధి ఇంటి ముందు కూడా ఉదయం నుంచి కూడా అక్కడికి వెళ్లి ఆయన ఇంటి ముందు కూడా ఇటు ఆయనకు వ్యతిరేకంగా డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. త్రిషపై అదేవిధంగా ఇటు విజయ్ పై ఇండైరెక్ట్ గా చేసినటువంటి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అని, ముఖ్యంగా మహిళలను ఏదైతే రాజకీయాల్లోకి రాకుండా ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు డిఎంకే నాయకులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. డిఎంకే నాయకులు ఇలా వ్యవహరించడం ఇది కొత్త కాదు అని చెప్పేసి కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా తమిళనాడులో ప్రజలు ఇటు కార్యకర్తలు ఉదాహరిస్తా ఉన్నారు. గతంలో జయలలితను నిండు అసెంబ్లీలోనే వివస్త్రం చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతము ఇటు టీవీకే కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు డిఎంకే సొంత పార్టీలోనే కొంతమంది మహిళా నాయకురాలు కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మహిళలపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏ పార్టీ నేతలైనా చేయడం సరికాదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. మొత్తానికైతే తమిళనాడులో ఒక్కసారిగా అయితే రాజకీయం వాతావరణం వేడెక్కింది. మరి కాసేపట్లోనే హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరగబోతా ఉంది. సో విచారణలో భాగంగా ముఖ్యంగా ఏం చెప్పబోతా ఉంది హైకోర్టు అన్నది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దీని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఏదైతే తమిళనాడు, కర్ణాటక అయితే అప్పుడు జయలలిత